దయచేయువాడు గనక ఏమైనా కొదువ ఉందమ్మా దేవునికి? ఏమీ లేదు. ఇప్పుడంటే ఇవాళ వచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమీ లేనప్పుడు ఏం కొట్టిండ్రు? అప్పుడు ఇప్పుడంటే వచ్చినవి అన్ని తయారు చేస్తున్నారు ఒక్కొక్కరు కాబట్టి మన ఆలోచనలు 25 వచనం పూర్తి చేయాలి. మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు, మరియు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి 25లో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంటే చప్పట్లు కొట్టకూడదని చెప్పి దేవుని వాక్యం. దీన్ని బట్టి చప్పట్లు కొట్టకుండా క్రీస్తు సంఘము ఫాలో అవుతూ ఉన్నది అనేటటువంటిది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించాలి. దేనితో ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ఏముంటదంటమ్మా? ప్రభు ఆత్మ ఉన్న కాడ స్వాతంత్రము ఉంది. మనకి ఇప్పుడు స్వాతంత్రం ఉందా లేదా? మనకు క్రీస్తు సంఘంలో కొద్దిగా ఉన్నాం కాబట్టి మనకు ఉందా లేదా? పాటలు పాడగలుగుతాము, ప్రార్థన చేయగలుగుతాము, వాక్యం బోధించుకోగలుగుతాము. అదే వేల కొలది లక్షల కొలది ప్రజలు ఎన్నుకొని ఉన్న కాడ స్వాతంత్రం ఉంటుంది ఆత్మకు. మనిషికి స్వాతంత్రం ఉండదు ఎక్కువగా, మనిషి ఆలోచనలకు స్వాతంత్రం ఉంటుంది, కానీ దేవుని ఆత్మకు స్వాతంత్రం ఎక్కువగా లేకుంటుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషులతో నడవబడేటటువంటి సంఘం ఏమైపోతుంది? వాళ్ళ ఆలోచనలను బట్టి ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇప్పుడు ఏదైనా పని చెప్తాం అనుకోండి అమ్మా, ఎట్లా చేయాలి? ఏడుస్తూ చేయాలి కదా. ఇప్పుడు అలా వంట చేసే వాళ్ళు ఏడ్స్ కూడా చేస్తున్నారు కదా. సిలిండర్ అయిపోయింది, అమర్చింతల పోయి సిలిండర్ తెస్తామని అనుకుంటే కట్టెలతోటి వాళ్ళు వంట ప్రారంభించారు. కట్టెలతో వంట చేస్తున్నారు. ఎందుకు? దేవుని పని ఆగకూడదు, దేవుని పనిలో ముందు కొనసాగాలి. మరి వారు సంతోషంతో చేస్తున్నారా, దుఃఖంతో చేస్తున్నారా? మరి వచ్చి పాటలు పాడేటోళ్ళు దుఃఖంతో పాడుతున్నారా, సంతోషంతో పాడుతున్నారా? వచ్చి ప్రార్థన చేసేటోళ్ళు దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారా, నవ్వుతూ ప్రార్థన చేస్తున్నారా? దుఃఖంతోనే ప్రార్థన చేస్తున్నారా, సంతోషంతోనే ప్రార్థన చేస్తున్నారు? బాధ కలిగిన ప్రార్థన చేస్తారు, సంతోషం కలిగితే పాటలు. వాక్యం సెలవిస్తుంది ఏమిటి అని అంటే, మరి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏమిటి అని అంటే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలకును కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడి ఉండాలి? మన పై అధికారులకు లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. సమస్తమైనటువంటి పై అధికారి దేవునికి లోబడాలి, మన పై అధికారులకు మనం లోబడి ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు సఫలీకృతం అవుతవి. కాబట్టి అహరోను కర్ర చిగురింపజేసినటువంటి వారు ఎవరమ్మా? దేవుడే అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఎవరి పక్షాన ఉంటే వారికి మేలు జరుగుతుంది,
దేవుని పక్షాన మనం పని చేస్తే మనకు మేలు జరుగుతుంది. మన అంతరంగాన్ని పరిశీలన చేసి మనల్ని దీవించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ అంతరంగాన్ని, మనస్సాక్షిని వదులుకొని మనకిష్టం వచ్చినటువంటి మార్గంలో కోరాహు గారు ఎదురు తిరిగినట్టుగా మనం తిరగకుండా దేవుని చిత్తమేదో అది గ్రహించి ఉత్తమమైన దాన్ని చేపట్టడానికి మనమందరం ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యం దూతల చేత పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. అహరోను గారి కర్రను సీరింపజేసినటువంటి దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నా. నాయనా, వారిని ముందుగా నడిపించినందుకు వందనాలు. ప్రధాన కాపరిగా మీరు వచ్చినందుకు వందనాలు. ప్రధాన యాజకునిగా మీరు ఎంపిక చేసుకున్నందుకు వందనాలు. అయినప్పటికీ కూడా నాయన, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఒక దూడను తయారు చేసి, బంగారు దూడను తయారు చేసి ఆ చేరాల్సినటువంటి ప్రాంతానికి చేరలేకపోయాడు నాయన. అలాగే మేము సేవ చేస్తున్నప్పటికీ, సన్నిధికి వస్తున్నప్పటికీ, పాటలు పాడుతున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, కానుకలు ఇస్తున్నప్పటికీ, పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా తప్పిపోకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా ఉండడానికి, మా పై అధికారులకు లోబడి ఉండడానికి, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి దేవాది దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో జరిగించడానికి మమ్మల్ందరినీ నాయన సన్నద్ధులు చేసి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి ఆశీర్వదించుమని వాక్యం